Hi అండి అందరికి నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ 15 గ్రూమింగ్ ఫ్యాక్ట్స్ దట్ యూ ఆల్ డోంట్ నో అబౌట్ మీ. సో ఇవాళ నేను ఒక 15 ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అంటే గ్రూమింగ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇన్ జనరల్ ఫ్యాక్ట్స్, అంటే మధ్య మధ్యలో అవి కూడా యాడ్ చేస్తుంటాను, బట్ మోస్ట్లీ గ్రూమింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వబోతున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ 10 or 15, బట్ ఐఎమ్ going to mention 10 for sure. So without any further delay, let's get into the video now. Also, the main reason that I'm doing this video is to convey that you're not alone. చాలా మందికి అలానే ఉంటుంది. మీరేదో ఇట్లా సోషల్ మీడియాలో మమ్మల్ని చూసి, లేదంటే నన్నే కాదు, నేను ఎక్కడ ఇట్లా చిన్న చీమంత దాన్ని, కానీ పెద్ద పెద్ద సోషల్ మీడియా స్టార్స్ వాళ్ళందరిని చూసి వాళ్ళకి అలా ఉండదేమో, వీళ్ళకి ఇలా ఉండదేమో అనేది మాత్రం మీ బ్రెయిన్లోంచి పోవాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా సోషల్ మీడియానే కాదు, ఇది అందరికీ కామన్, లైక్ యూఆర్ నాట్ అలోన్ అని చెప్పి కన్వే చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ద ఫస్ట్ వన్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్, ఎప్పుడు ఒక స్లీవ్లెస్, అంటే మీ అందరికీ తెలుసు నేను స్లీవ్లెస్ బ్లౌజెస్ ఎక్కువ వేసుకుంటాను, స్లీవ్లెస్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒక ఫోటో పెడితే చాలు ఒక 2 days క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు ఏం చేస్తావు నీ అండర్ ఆర్మ్స్కి, డార్క్ ఉండవు, మాకు చెప్పు ఏం చేయాలి అని చెప్పి. బట్ యాక్చువల్లీ ఐ నెవర్ డూ ఎనీథింగ్. ఐ హ్యావ్ మై అండర్ ఆర్మ్స్ డార్క్, లైక్ డార్క్గానే ఉంటాయి, కానీ ఫొటోస్లో కనిపించదు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు నేను ఐ కెన్ షో యూ అ పిక్చర్, కానీ ఇట్లా ఫోటో కోసం అని చెప్పి ఐ కెన్ నాట్ షో మై అండర్ ఆర్మ్స్. అది కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది, బట్ వెన్ యూ జూమ్ ఇన్ ప్రాపర్గా చూస్తే మీకు డార్క్ అండర్ ఆర్మ్స్ కనిపిస్తాయి. సో you're not alone. అందరికీ ఉంటాయి డార్క్ అండర్ ఆర్మ్స్. It's common for every girl out there. So this is the first thing that I wanted to mention. The second one is pimples and grey hair is very 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 common these days. PCOD ఎంత కామన్, పింపుల్స్ కూడా, యాక్నే కూడా అంతే కామన్. సో నువ్వు గ్రే హెయిర్కి ఏం చేయవా అని అడుగుతుంటారు. ద ఫ్యాక్ట్ ఈస్ ఐ నెవర్ డూ ఎనీథింగ్. అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ స్ట్రీక్స్ డన్ టు మై హెయిర్, బట్ అందరూ అంటుంటారు వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉంది కదా, కవర్ చేసుకోవడానికి వేసుకో, కవర్ అయిపోతుంది ఈజీగానే. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు కలర్ మై హెయిర్ జస్ట్ టు కవర్ మై గ్రే హెయిర్. ఇట్స్ బికాస్ వన్స్ ఐ స్టార్ట్ కవరింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఇట్స్ లైక్ ఉన్న డిఫెక్ట్స్ అన్నీ, అంటే ఇట్స్ కామన్, ఇట్స్ వెరీ నార్మల్ టు హ్యావ్ గ్రే హెయిర్ ఆర్ యాక్నే. ఇఫ్ ఐ స్టార్ట్ కవరింగ్ దెమ్ విత్ కలర్ ఆర్ రోజు మేకప్ వేసుకోవడం వల్ల అవి కవర్ అవుతున్నాయి అంటే ఐ కెన్ నాట్ కవర్ ఇట్ ఆల్ మై లైఫ్. అంటే ఇట్లా నేను కవర్ చేస్తూ నేను బ్రతకలేను. దట్ విల్ నాట్ మేక్ మీ స్లీప్ ప్రాపర్లీ. సో నేను ఏమీ చేయను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ స్ట్రీక్స్ డన్, కానీ నా హెయిర్కి ఏమవుతుందని భయం, బట్ ఐ మైట్ గెట్ ఇట్ డన్ ఇన్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్ట్. ఐ నెవర్ డూ ఎనీథింగ్ టు మై వైట్ హెయిర్. అది అట్లా ఉండనిస్తుంటాను. అప్పుడప్పుడు గోరింటాకు మాత్రం పెట్టుకుంటుంటాను, కానీ లాస్ట్ 7-8 monthsలో ఇప్పుడు పెట్టుకోలేదు. సో ఓవరాల్ దిస్ ఈస్ ద సెకండ్ ఫ్యాక్ట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ద థర్డ్ ఫ్యాక్ట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫనీ వన్. నేను స్నానం 5 minutes కంటే ఎక్కువ చేయను. 5 minutes ఇస్ ద మ్యాక్సిమం టైం అండ్ 2 minutes ఇస్ ద మినిమం టైం. సో అసలు ఇది మీరు కమెంట్స్లో నాకు చెప్పాలి. ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ హూ డస్ లైక్ దట్. మీరు కింద చెప్పండి దట్ యూర్ నాట్ అలోన్, ఈవెన్ ఐ డూ 5 minutes. So this is the third funny fact about me. The fourth one is, I don't know if it comes under a general fact or grooming fact, కానీ కాలేజ్ డేస్లో ఇంజనీరింగ్ చేశాను. I used to go without taking shower. అంటే నెలలో ఒక్కసారైనా అయ్యేది అట్లా. మరి మార్నింగ్ 7 o'clockకి కాలేజ్ బస్ వచ్చేది, మనం పడుకునేది చాలా లేట్గా పడుకుంటూ ఉంటాము, అండ్ అక్కడెక్కడో వెళ్ళి ఎక్కాలి బస్సు. సో ఐ యూజ్ టు సమ్ టైమ్స్ స్కిప్ మై షవర్. సో దిస్ ఈజ్ అనదర్ ఆక్వర్డ్ ఫ్యాక్ట్ అబౌట్ మీ. ద ఫిఫ్త్ వన్ ఈస్, ఐ నెవర్ ఫినిష్ ద లిప్ బామ్. ఇప్పటి వరకు కొన్న లిప్ బామ్ ఏది నేను ఫినిష్ చేయలేదు. అది ఏదర్ పోవడం, ఎక్కడో పడిపోవడం లాంటివి జరుగుతుంటుంది, లేదంటే అది నచ్చక నేను పక్కకు పెట్టడం, ఇట్లానే జరుగుతుంటుంది. ఇప్పటి వరకు నా లైఫ్లో, నా 25 years ఆఫ్ లైఫ్లో లిప్ బామ్ ఫినిష్ చేయలేదు నేను. ఐ హ్యావ్ దిస్ ఫోబియా టు యూజ్ న్యూడ్ అండ్ రెడ్ లిప్స్టిక్స్. నాకు చాలా అంటే చాలా భయం. మలిహాకి తెలిసి ఈ విషయము అండ్ హరినికి తెలిసి ఈ విషయము. చాలా అంటే చాలా, ఇప్పటివరకు మీరు నన్ను ఎప్పుడు చూసుండరు రెడ్ లిప్స్టిక్స్ ఇంకా న్యూడ్ లిప్స్టిక్స్ పెట్టుకొని వీడియోస్ చేయడం కానీ, బయట తిరగడం కానీ. సో this is kind of a phobia. I don't know if I'm going to use those in future or not, but for now I don't use any red lipsticks or nude lipsticks. Here is another funny fact about me. Andaru 5 minutes ledante max oka 10 minutes brush చేస్తారు ఎర్లీ మార్నింగ్స్. అంటే మన నార్మల్ బ్రషింగ్ అదే మంచిది అని కూడా విన్నాను, ఎక్కువసేపు బ్రష్ చేయొద్దు అని. కానీ నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రష్ చేస్తాను. ఇట్స్ ఎ రియలీ రియలీ బ్యాడ్ థింగ్. ఐ నో డాక్టర్స్ కూడా చెప్తారు హాఫ్ అన్ అవర్ అంటే
5-10 minutes కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు, ఎక్కువసేపు మీ టీత్ని బ్రష్ చేయకూడదు అంటారు. అవి నేను చాలాసార్లు ట్రై చేశాను 5-10 minutesలో ఫినిష్ చేద్దాము అని, కానీ అది అట్లా అయిపోతుంది. నాకు తెలియకుండానే నేను హాఫ్ అన్ అవర్ బ్రష్ చేస్తాను. సో దిస్ ఈజ్ అనదర్ ఫన్నీ అండ్ స్ట్రేంజ్ ఫ్యాక్ట్ అబౌట్ మీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను లిప్స్టిక్స్ ఎంతవరకు యూజ్ చేస్తాను అంటే ఇక్కడ ఇట్లా వచ్చేంతవరకు యూజ్ చేస్తాను. మీకు చూపిస్తాను కూడా నేను. దిస్ ఇస్ ద ప్రీవియస్ వన్. నేను ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ ఇంత లోపలికి వెళ్ళిపోయాక నేను ఇది కొనుక్కున్నాను. ఇది కూడా అయిపోయింది. ఇది ఇలా అయిపోయినా కూడా నేను పడేయను. ఇది ఎలా యూజ్ చేస్తాము అంటే ఇలా ఒక బ్రష్ ఉంటుంది. లిప్స్టిక్ అయిపోయినప్పుడు ఇది యూజ్ చేస్తాను. లిప్స్టిక్ అయిపోయినప్పుడు మాత్రమే ఈ బ్రష్ యూజ్కి వస్తుంది. సో ఇలా తీసి లైక్ చూపిస్తాను కూడా నేను మీకు. ఇలా అప్లై చేస్తాను. నేను పాతది కూడా ఎందుకు పెట్టుకున్నాను అంటే నా లిప్స్టిక్ చాలా రేర్గా దొరుకుతుంది, అందుకే ఐ నెవర్ త్రో దెమ్ అవుట్. సో ప్లీజ్ టెల్ మీ ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్ హూ డస్ లైక్ దిస్. సీరియస్ ఫ్యాక్ట్ అబౌట్ మీ ఈజ్ నేను కొంచెం మిడీ డ్రెస్సెస్ అంటే కాళ్ళు కనిపించేలాగా, ఇంకా ఈ గోకర్ణ వెళ్ళినప్పుడు షార్ట్స్ కూడా వేసుకుంటూ ఉంటాను. మీకు ఆల్రెడీ ఒక ఫోటో కూడా చూపించాను అనుకుంటా. నేను ట్రెడిషనలే కాదు, షార్ట్స్ లాంటివి కూడా వేసుకుంటూ ఉంటాను. I mean, వేసుకుంటుంటాను. Oh my god, this word just lost its meaning. సో షార్ట్స్ కూడా వేసుకుంటుంటాను అని చెప్పి ఒక ఫోటో కూడా చూపించాను. ఆ ఫోటో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు నీ కాళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి, లేదంటే నీ కాళ్ళు చాలా బాగున్నాయి, ఇలాంటి ఇవి కూడా వచ్చాయి. ఏం చేస్తుంటావు, కాళ్ళు ఈ మడిమలు ఉంటాయి కదా, ఇవి తెల్లగా అవ్వడానికి ఏం చేస్తుంటావు అని చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఐ నెవర్ డస్ ఎనీథింగ్ లైక్ దాట్ బిఫోర్. అంటే ప్రీవియస్లీ ఐ నెవర్ డన్ ఎనీథింగ్. ఇప్పుడు ఏం చేయలేదు, ఫ్యూచర్లో కూడా ఏం చెయ్యను అనుకుంటా. ఐ డోంట్ నో. అది చాలా అంటే చాలా కామన్. సో యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ దోస్. అందరికీ ఉంటాయి. జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నేనైతే చేసేసా. ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్ లైక్ 2 years ago. అంతకుముందు నేను కూడా అలాగే ఉండేదాన్ని. నాకు అలా కావాలి, ఇలా కావాలి, ఐ వాంట్ మై అండర్ ఆర్మ్స్ టు బీ లైక్ పర్ఫెక్ట్, అట్లా ఉండేదాన్ని. కొంచెం డ్రమాటిక్గా చెప్తున్నా, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఆన్. అసలు నాకు అందరిలా మడిమలు నల్లగా ఉండడం కాకుండా ఐ యూజ్ టు హ్యావ్ దీస్ అలర్జీస్. చిన్నప్పుడు కాళ్ళ మీద పుండ్లు అవుతుంటాయి కదా, అవి మేము చాలా ఇలా స్క్రాచ్ చేసేవాళ్ళమంట. సో వాటితో మరకలు పడ్డాయి. నాకు అందరికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో another gullish fact about me is I hate applying moisturizer. It's not that I hate completely, it's ఐఎమ్ లేజీ. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడానికి కూడా నాకు చాలా అంటే చాలా బద్ధకం ఉంటుంటుంది. 2 రోజులకు ఒకసారి అప్లై చేస్తుంటాను. అంటే రోజు స్నానం చేయగానే అప్లై చేయను, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అప్లై చేస్తుంటాను. బట్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. మీరు నన్ను అయితే అస్సలు ఫాలో అవ్వకండి. రోజు అప్లై చేసుకోండి. అండ్ నేను ట్రై చేస్తున్న రోజు అప్లై చేసుకోవడానికి అండ్ ప్రొడక్టివ్గా ఉండడానికి, లేజీగా ఉండకుండా ఉండడానికి. దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్ ఆల్ ద కాలేజ్ గోయింగ్ గర్ల్స్. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, అంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు 2010లో మై మామ్ యూజ్ టు మేక్, అంటే అసలు అలో చేసేది కాదు. నేను 3rd year వరకు మా మమ్మీ చేతిలోనే ఉండేదాన్ని. అంటే ఇట్స్ లైక్ మా మమ్మీయే జుట్టేసేవాళ్ళు, మా మమ్మీయే అన్నీ మా మమ్మీయే చూసుకునే వాళ్ళు అనమాట. సో మా మమ్మీ ఎట్లా అంటే మంచిగా జుట్టుకి నూనె రాసి మిడిల్ పార్టీషన్ తీసి, ఇప్పుడంటే ఒక పెద్ద ఫ్యాషన్ అయింది కానీ మనకు అప్పట్లో మిడిల్ పార్టీషన్ అంటే అందరూ పెద్ద ఊరుదానిలో చూసేవాళ్ళు. పెద్ద మా కాలేజ్లో అలా చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దెమ్. సో మా మమ్మీ మంచిగా నూనె రాసి జుట్టు వెనక్కి ఇట్లా గట్టిగా, అంటే మమ్మీలు ఎలా చేస్తారు మీకు తెలుసు, గట్టిగా అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టి కింద వరకు అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టి పంపించేవాళ్ళు. పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళేదాన్ని. ఇఫ్ యు ఆర్ అ కాలేజ్ గోయింగ్ గర్ల్ అండ్ మీరు కూడా నాలాగే నూనె రాసుకొని వెళ్తుంటే యు నాట్ అలోన్. మేమందరం అక్కడి నుంచి వచ్చాము. సో దిస్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్ అబౌట్ మీ. యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఎప్పుడు ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని ఇంట్లో ఇలానే ఉంటారో అని అస్సలు అనుకోకండి. నేను వీడియో చేసేటప్పుడు మాత్రమే జుట్టు ఇలా ఉంటుంది. అంటే బయటకు వెళ్ళేటప్పుడు నేను మోస్ట్లీ హెయిర్ లీవ్ చేస్తాను, లేదంటే పైన మీకు అందరికి తెలిసి ఒక చిన్న కొప్పు పెడతానని అది పెడతాను. అదర్వైజ్ ఇంట్లో ఉన్నప్పుడు నా హెయిర్ ఎప్పుడు ఒక పెద్ద కొప్పు ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చాలా అంటే చాలా 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 కంఫర్టబుల్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు మీరు ఒక్కరే ఇట్లుంటారేమో ఇంట్లో అని. కాదు, అందరూ అలానే ఉంటారు. నేను ఎప్పుడు తలస్నానం చేసినా నా జుట్టు ఒక 10-15 minutes ఆరబెట్టిన తర్వాత అది నా కొప్పులోకి వెళ్ళిపోతుంది. పైకి పెట్టేస్తాను. నేను ఓవర్ నైట్, అంటే ఈవినింగ్ అలా తలస్నానం చేస్తాను. ఎప్పుడు చేసినా తలస్నానం చేసి ఆరబెట్టేసాక ఒక 10-15 minutes తర్వాత జుట్టు కొప్పు పెట్టేసి, గట్టిగా కొప్పు పెట్టేసి పైకి పెట్టేసుకొని నైట్ అంతా అలానే ఉంటాను. అంటే
పడుకునేటప్పుడు కూడా అలానే పెట్టుకుంటాను. సో దట్ పొద్దున్న లేచే వరకు జుట్టు మంచిగా ఇట్లా కర్లీ కనిపిస్తుంది అని చెప్పి అలానే పెట్టుకుంటాను. సో దిస్ ఈస్ అనదర్ ఫ్యాక్ట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. కమింగ్ టు ద లాస్ట్ వన్, ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. ఇంతకుముందు నివియానో ఏదో యూజ్ చేసేదాన్ని, ఒక చిన్న గ్లాస్ దాంట్లో వస్తుంది కదా. లాస్ట్ 2-3 years నుంచి అదే యూజ్ చేస్తున్నాను. బట్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ నౌ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ద బాడీ షాప్ వైట్ మాస్క్ డియోడ్రెంట్. దీని పేరు కూడా ఇప్పుడే చూసాను. అది నేను తీసుకునే రోజు స్మెల్ మాత్రమే చూసి తీసుకున్నాను. ఇది బాడీకి కూడా ఇట్లా అక్కడక్కడ పెట్టుకుంటుంటారు కదా, అట్లా పెట్టుకునేది అనమాట. సో కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్. సో దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ పోస్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ వీ షుడ్ నాట్ యూజ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్ అంట. అంటే దాంట్లో ఏదో ప్లాటినం అల్యూమినియం ఏదో ఉంటుందంట. అవి లేనివి చూస్ చేసుకోవాలి అని చెప్తుంటారు. అండ్ ఐ థింక్ the Body Shop one doesn't have any aluminum or platinum in this. ఇంతకుముందు వాడే దాంట్లో ఉండేది, అందుకేనేమో ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ అల్యూమినియం ఐ చేంజ్ టు సంథింగ్ ఎల్స్. సో ఇది అయిపోయాక నేను వేరే చూస్తాను, ఎందుకంటే 650 rupees. ఐ కెన్ నాట్ అఫోర్డ్ 650 rupees ఆన్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో దిస్ విల్ బి ద లాస్ట్ టైమ్ ఐ గెస్. కానీ దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ you're not alone. మనందరికీ ఉన్నాయి. జస్ట్ embrace all those, accept yourself, go out, chill, ఎవరిని పట్టించుకోకండి. once you start covering up everything, you cannot sleep properly. this is my motto. నేనైతే ఏది కవర్ చేయడానికి అయితే నేను చెయ్యను. if I want to do it for style and all, I'll do it, but not to cover something. So I hope you all enjoyed watching this video. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye bye.